మనం అందరం దేవుని యందు నిలబడిన ప్రజలం, దేవుని యందు నిలబడిన వారం. నిజంగా నువ్వు దేవుని యందు నిలబడిన వ్యక్తివైతే, నీవు దేవుని యందు నిలబడిన కుటుంబాన్ని అయితే, నీవు దేవుని యందు నిలబడినటువంటి ప్రజలైతే మీరు ఏం చేయకూడదంట చెప్పాలి. మీరేం చేయకూడదంట? పాపం అనేది చేయకూడదు. పాపం అంటే దమ్ము కొడతాం, మందు వేయటం, వ్యభిచారం చేయటం, జాగ్రత్తం చేయటం, ఇది కూడా పాపమే. పాపం కాదంట్లా. దానితో పాటుగా నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించకపోతే అది కూడా పాపమే. అసలు ఆజ్ఞల్లోనే రాయబడిన మాట అది. ఆజ్ఞల్లోనే రాయబడిన మాట. మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి వాక్యాల్లోనే రాయబడిన మాటలు అది. ఆజ్ఞ అతిక్రమం. ఇక్కడ ఏం చెప్పాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. అతిక్రమమే పాపము. ఆ పాపాన్ని తీసివేయటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం అయ్యాడంట.